కలెక్టర్ గారు వీటి మీద చర్యలు తీసుకోండి. ఈ ప్రైవేట్ స్కూల్ మిగతా స్కూల్ కూడా మొత్తం మరుగున పడే అవకాశం అయితే కనబడతా ఉన్నది. సో దాంట్లో ఉన్న టీచర్స్ కూడా రోడ్డు మీద పడే అవకాశం ఉన్నది. ఇక్కడ హన్మకొండ వరంగల్లో ఏ ఒక్క చిన్న స్కూల్ కానీ పెద్ద స్కూల్ కానీ ఉండదు. ఒకే ఒక్క స్కూల్ చైతన్య స్కూల్ ఉంటుంది. చాలా మంది స్కూల్ అమ్ముకుంటారు. నా యుద్ధమే తాగదు స్కూళ్ళ మీద. ఖచ్చితంగా వీళ్ళ భరతం పట్టేంత వరకు నేను నిద్రపోను. నేను కంపల్సరీ ముందుకు పోతా. పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే పిల్లల భవిష్యత్ ఏంది. రేపు పొద్దుగాల ఈ హన్మకొండలో కావచ్చు, వరంగల్, కాజీపేట, కరీంనగర్, నల్గొండల ఇవన్నీ స్కూళ్ళు కూడా ప్రైవేట్ స్కూళ్ళు కూడా అంతరించిపోయే అవకాశం అయితే క్లియర్గా కనబడతా ఉన్నది. సో మరి కారణం ఏంటిది? ప్రైవేట్ స్కూళ్ళు పోతాయి. ఇవన్నీ ప్రైవేట్ స్కూళ్ళు పోతాయి, రోడ్డు మీద పడే పరిస్థితి, కొంతమంది టీచర్లు రోడ్డు మీద పడే పరిస్థితి, ఇక పేరెంట్స్ పరిస్థితి అయితే లక్షల రూపాయలు ఫీజులు కట్టాల్సిన పరిస్థితి ఎదురయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంకా 2 సంవత్సరాలే. ఇక్కడ మా హన్మకొండ వరంగల్ అయితే 2 సంవత్సరాలల్లా ప్రైవేట్ స్కూల్ అన్నీ పోతాయి. ఒకే ఒక్క ప్రైవేట్ స్కూల్ నడుతుంది. ఆ ప్రైవేట్ స్కూల్ ఏంటిది మరి? ఆ వివరాలన్నీ కూడా మీరు తెలుసుకునే ముందు ఈ యొక్క వీడియోని లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. అయితే ముఖ్యంగా ఏంటంటే హన్మకొండ, వరంగల్, కాజీపేట ట్రై సిటీ సెంటర్ ఇదే పరిస్థితి కరీంనగర్లో ఉన్నది. సో ఇప్పటికే శ్రీ చైతన్య స్కూల్స్ అని చెప్పేసి ఇక ఆ స్కూల్ అతను వచ్చేయండు. వచ్చి ఇక్కడ హన్మకొండల, వరంగల్లో చాలా దిక్కుల ఏ స్కూల్ ఉంటే ఆ స్కూల్ కొంటాడు. కారణం ఏంటిది మరి? ఏ స్కూల్ అంటే ఆ స్కూల్ ఎందుకు కొంటాడు అంటే ఇమ్మీడియట్లీ దసరా టైంలో మళ్ళీ కాలేజీకి హైదరాబాద్కి అడ్మిషన్లు చేస్తాడు. సో కారణం అదే, స్కూళ్ళు కొనే కారణం అదే. మెయిన్ ఇంటర్మీడియట్ను టార్గెట్ చేసుకొని, అంటే స్కూళ్ళ నుంచే ప్రతి స్కూల్ను కొనుక్కొని ఈ అడ్మిషన్స్ అన్నీ కూడా దసరా సమయంలోనే చైతన్య స్కూల్కు అడ్వాన్స్ పేమెంట్ 50,000 కట్టించుకుంటాను. ఇక ముఖ్యంగా ఏంటంటే మిత్రులారా, ఇదంతా కూడా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు. చిన్న బడ్జెట్ స్కూల్స్ ఉన్నాయి. దాదాపు 200-300 స్కూళ్ళు ఉన్నాయి. ఇక్కడ కరీంనగర్లు ఉన్నాయి. సో ఖమ్మంలు ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా శ్రీ చైతన్య స్కూల్స్ మాత్రమే కనబడతా ఉన్నాయి ఈ మధ్యలో. కారణం ఏంటంటే ఇంటర్మీడియట్ అయితే వీళ్ళు చేసే పని ఏంటంటే వీళ్ళ పరిస్థితి రేపు పొద్దుగాల ప్రైవేట్ స్కూళ్ళ పరిస్థితి ఏమవుతుంది అనేది కూడా నేను చెప్తా. సో ఇంకో 4-5 స్కూల్ కొనడంటే క్లోజ్. అంటే ఈ మధ్య కాలంలో పోచమ్మకుంటలో స్కూల్ పెడతారంటాడు హన్మకొండలో. సో అలాగే ఇప్పటికే 7 స్కూళ్ళు ఉన్నాయి. హంటర్ రోడ్లో స్కూలు, ఆ లీడ్ ఇండియా స్కూల్ అని కొన్నాడు. ఆ స్కూల్ లోపల మొత్తం కూడా చైతన్య మెటీరియల్, చైతన్య వాతావరణం, చైతన్యకు సంబంధించిన నామ్స్ ప్రకారమే నడుపుతాడు. అది పేరుకు మాత్రమే లీడ్ ఇండియా. సెంచరీ స్కూల్ కొన్నారు, అదే పరిస్థితి. సో ఇట్లా ప్రతి స్కూలు, ఏ స్కూల్ కొన్నా కూడా లోపలికి పోగానే బయటనో ఆ స్కూల్ పేరు వేరే, లోపల మాత్రం మొత్తం ప్రతి పోస్టర్ కూడా చైతన్యకు సంబంధించిన పోస్టర్లే ఉంటాయి. సో చైతన్యకు సంబంధించిన వ్యవహారమే నడుస్తుంది. మరి ఇదంతా కూడా ఇక్కడ డిఓలు అందరు చూస్తూ ఉన్నారు. హన్మకొండ కావచ్చు, వరంగల్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, డిఓలు అందరు చూస్తూ ఉన్నారు. కానీ చర్యలు శూన్యం. ఎందుకంటే కనీసం డిఓలు ఫోన్లు ఎత్తే పరిస్థితులు ఉంటారు. ఇగో మా ఫోన్లు, మా అటువంటి వాళ్ళ ఫోన్లు ఏ విధంగా బ్లాక్ చేసిర్రు ఈ డిఓ అనేది మీరు చూడండి. నేను చేస్తా ఉన్నా మిత్రులారా, మీరు ఇక్కడ చూడండి. నా దగ్గర డిఓ నంబర్ ఉంటుంది. ఆమె పేరు, ఆ మేడము ఇగో ఇక్కడ డిఓ హెచ్ఎన్కే. సో ఈ డిఓ హెచ్ఎన్కేది ఒకటే రింగుకు కట్ మళ్ళా చేస్తా చూడండి మీరు. క్లియర్ కట్ కట్ అంటే కారణం ఏంటంటే బ్లాక్. ఇది పరిస్థితి. అంటే డిఓల పరిస్థితి ఇది. మరి కలెక్టర్లు ఏం చేస్తారనేది కూడా చూడాలి. కలెక్టర్ గారు కూడా చెప్తున్నాం మేము క్లియర్గా. కలెక్టర్ గారు వీటి మీద చర్యలు తీసుకోండి. ఈ ప్రైవేట్ స్కూల్ మిగతా స్కూల్ కూడా మొత్తం మరుగున పడే అవకాశం అయితే కనబడతా ఉన్నది. సో దాంట్లో ఉన్న టీచర్స్ కూడా రోడ్డు మీద పడే అవకాశం ఉన్నది. ఇక నడిచేది ఒకే ఒక్క స్కూల్, అది శ్రీ చైతన్య స్కూల్ అనే నడుతుంది పరిస్థితి. అటువంటి పరిస్థితి దాంట్లో కూడా ఏముండదు. ఇక ఫీజు ఎంత చెప్తే అంత, పిల్లలు ఫీజు ఎంత చెప్తే అంత ఫీజు కట్టాలి. అది పేరెంట్స్కు చాలా బర్డేనే. అలాగే ఏంటంటే ఆదివారం కూడా క్లాసులు పెడతా ఉన్నారు. ఆదివారం కూడా క్లాసులు ఉంటాయి. ఓన్లీ చదువు. ఫిజికల్ యాక్టివిటీ ఉండదు. ఓ గ్రౌండ్ ఉండదు. చైతన్య స్కూల్లో కానీ, చైతన్య కాలేజీలలో కానీ ఓ గ్రౌండ్ ఉండదు. మరి ఇదంతా జరుగుతూ ఉన్న ప్రభుత్వం అయితే చూస్తూ ఉన్నది. మరి నేను ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలకు అందరికీ చెప్తా ఉన్నా, ఇలాంటి స్కూల్ ఉండడం వల్ల మీకు ఇబ్బందే కాదు, పేరెంట్స్ కూడా చాలా ఇబ్బంది, పిల్లలకు కూడా చాలా ఇబ్బంది. ర్యాంకులు ఏవో 4-5 ర్యాంకులు చూపిస్తారు. వాళ్ళ స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది. 4-5 ర్యాంకులు చూపించి అంటే అరచేతుల పైకి ఉంటుంది చూపించడం అంటారు. సో 4-5 ర్యాంకులు చూపించడం వల్ల పేరెంట్స్ కూడా కొంత నా కొడుకుని ఇల్లేస్తేనే ర్యాంకులు వస్తాయనే ఆలోచనకు తీసుకొస్తా ఉన్నారు. అక్కడ హాస్టల్లో చాలా మరణాలు జరిగినాయి. ఇప్పటికీ చైతన్య హాస్టల్లో చాలా మంది చనిపోయారు, సూసైడ్ చేసుకొని చనిపోయారు, ఇబ్బంది పడ్డారు పిల్లలు. మరి మీరు కూడా ఒక్కసారి ఆలోచించుకోండి. మన పిల్లలకు మంచి భోజనం కావాలి, మంచి ఆరోగ్యం ఉండాలి, మంచి ఎడ్యుకేషన్ ఉండాలి, అన్ని ఫిజికల్ యాక్టివిటీస్ ఉండాలని మీరు కనుక మీ పిల్లల గురించి మీరు ఆలోచించుకుంటేనే ఈ వ్యవహారం అంతా అవుతుంది. సో మిత్రులారా, ముఖ్యంగా నేను చెప్పానంటే చిన్న స్కూలే కాదు, ఇక్కడ చాలా పెద్ద స్కూల్ కూడా కొన్ని స్కూళ్ళు ఉన్నాయి. ఆ స్కూళ్ళకు కూడా ఇబ్బంది. ఎందుకంటే వీళ్ళ టార్గెట్ ఏంటంటే మొట్టమొదటిగా
పెద్ద స్కూల్ తర్వాత బడ్జెట్ స్కూల్. ఇంకో 2-3 సంవత్సరాలలో ఇక్కడ హన్మకొండ వరంగల్ ఏ ఒక్క చిన్న స్కూల్ కానీ పెద్ద స్కూల్ కానీ ఉండదు. ఒకే ఒక్క స్కూల్ చైతన్య స్కూల్ ఉంటుంది. చాలా మంది స్కూల్ అమ్ముకుంటారు. ఎందుకంటే వాడు ఏం చేస్తాడంటే ఫస్ట్ గుడ్ విల్ ఇచ్చి కొనుక్కుంటాడు. ఎందుకు నాకు ఈ తలకాయ నొప్పి, ఆ గుడ్ విల్ తీసుకుంటా నా స్కూల్ అమ్ముకుంటే క్రితం చైతన్య స్కూల్ అని చెప్పేసి ఈ కొంతమంది స్కూల్ అమ్ముకుంటారు. చాలా స్కూల్ అమ్ముకున్నారు. కాబట్టి మిత్రులారా, నేను క్లియర్గా చెప్తున్నా, నా యుద్ధం అయితే ఆగదు స్కూళ్ళ మీద. ఖచ్చితంగా వీళ్ళ భరతం పట్టేంత వరకు నేను నిద్రపోను. నేను కంపల్సరీ ముందుకు పోతా. మీ స్కూళ్ళు, మీ బడ్జెట్ స్కూల్ కావచ్చు, పెద్ద స్కూల్ కావచ్చు, ప్రైవేట్ స్కూల్ అన్ని మూతపడద్దు. అవి మూతపడితే మీ దగ్గర ఉన్న ఎవరైతే పనిచేసేటోళ్ళు ఉద్యోగస్తులు ఉన్నారో, అంటే టీచర్స్ ఉన్నారో, వాళ్ళందరూ రోడ్డు మీద పడతారు. ఇక వాడు శాసిస్తాడు. ఇక వాడు ఒక్కడు ఉంటాడు, వాడు శాసిస్తాడు. కాబట్టి ఖచ్చితంగా దీని మీద మీరు అందరూ కూడా, పేరెంట్స్, అటు నెక్స్ట్ టీచర్స్, అలాగే ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు అందరూ కూడా స్పందించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్.